హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల పెండింగ్ సమస్యలపై బొప్పరాజు కీలక ప్రెస్ మీట్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ బకాయిలు మరియు ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై ఏపీ జేఏసీ అమరావతి అభ్యంతరం వ్యక్తం చేసిందనమాట. గణాంకాలతో ఈ మేరకు వివరణ ఇచ్చింది. ఎలా అంటే ఉద్యోగుల నిరాశ మరియు ఆందోళన. దశాబ్దాల కాలం పాటు ఎన్నడూ లేనంతగా ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలు అందక తీవ్ర నిరాశలో అయితే ఉన్నమాట వాస్తవము. ప్రజెంట్ సిట్యుయేషన్ అయితే అలా ఉంది. ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో భారీ ఉద్యమ కార్యాచరణ కూడా ఈ మేరకు సిద్ధం అవుతూ ఉండగా ప్రభుత్వము చర్చలకు పిలిచింది. 2 సార్లు మంత్రులతో, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో ఆహ్, ఈ మేరకు జేఏసీ సమావేశాలు జరిగాయి. మంత్రుల ఉపసంఘంతో సుదీర్ఘంగా చర్చలు జరిగినప్పటికీ ఆశించిన ఫలితం గాని, ఎటువంటి ఫలితం లభించలేదు. ఇంతవరకు ఎటువంటి ఆహ్, బెనిఫిట్ కూడా రాలేదన్నమాట. ఈ సమయంలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయడము, ఈ వివాదం 98% ఉద్యోగుల జీతాలకే పోతుంది. పెన్షనర్స్‌కి పెన్షన్‌లకి, జీతాలకి ఈ విధంగా 98% పోతుంది అనే వివాదం తెరపైకొచ్చింది. అంటే రాష్ట్ర ఆదాయంలో మొత్తం 98% కేవలం ఉద్యోగుల జీతాలకు, పెన్షన్‌లకే ఖర్చవుతోందని ప్రభుత్వం ఈ నెల 4వ తేదీన శ్వేతపత్రం విడుదల చేయడం వివాదాస్పదంగా మారింది. దీనిని ఏపీ జేఏసీ అమరావతి తీవ్రంగా ఖండించిందనమాట. ఇది ఉద్యోగులపై ప్రజల్లో వ్యతిరేకత పెంచాలని ఇలా చేశారని జెప్పేసి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలు ఇంతటితో ఆగకుండా కాగ్ నివేదిక తెప్పించుకున్నారు. కాగ్ నివేదికలో సి అండ్ ఏజీ లెక్కల ప్రకారంగా కౌంటర్ దాఖలు చేశారు. అంటే ప్రభుత్వం చెప్తున్న ఈ 98% అంకె వాస్తవం కాదని రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి కాగ్ అధికారిక లెక్కలను జేఏసీ బట్టబయలు చేసిందనమాట. ఈ కాగ్ నివేదిక ప్రకారంగా మొత్తం రెవెన్యూ ఖర్చొచ్చేసి ఎంత అని చూసుకున్నట్లయితే యాక్చువల్‌గా రాష్ట్రానికి 2,26,808 రూపాయలు ఈ రెవెన్యూ అయితే ఉంటుంది. ఇందులో జీతాలు, పెన్షన్‌లకు కేవలం 84,401 మాత్రమే ఖర్చవుతోంది. అంటే ఇది మొత్తం టోటల్ ఈ వ్యయంలో కేవలం 37% మాత్రమే అని జెప్పేసి కాగ్ నివేదిక బట్టబయలు చేసిందనమాట. సో, మహా అంటే 35-40% వరకు రాష్ట్ర రెవెన్యూలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం ఖర్చు పెడుతూ, ఈ విధంగా 98% ఖర్చు పెడుతున్నామని చెప్పడము అవాస్తవము అని జెప్పేసి ఏపీ జేఏసీ కుండ బద్దలు కొట్టింది. సో, పన్ను ఆదాయంతో పోలిస్తే పన్నుల ద్వారా వచ్చే అమౌంట్ చూసుకున్న రూ. 1,42,926,00,00,000. సో, ఈ యొక్క రెవెన్యూలో చూసుకున్నా సరే ఉద్యోగులకు అయ్యే ఖర్చు 59% మాత్రమే అవుతోంది. సో, మొత్తం రాబడితో పోలిస్తే పన్నులు మరియు ఇతర వర్గాల ద్వారా వచ్చే మొత్తం రాబడి 1,78,000 పైగా ఉంటుంది. ఇందులో చూసుకున్న ఉద్యోగుల వాటా కేవలము 47% మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది అని జెప్పేసి నివేదికలు చెబుతున్నాయి. ఇక పదవీ విరమణలు, రిటైర్మెంట్, భవిష్యత్ అంచనాలు. పదవీ విరమణను 62 ఏళ్లకు పెంచడం వల్ల 2 ఏళ్లు పదవీ విరమణలు లేవు. కానీ 2024 నుండి భారీగా పెరిగాయన్నమాట. గణాంకాలు చెప్తున్న దాని ప్రకారంగా 2024లో 13,643 మంది, అలాగే 2025లో 13,583 మంది, 2026లో 14,095 మంది చొప్పున మొత్తం 41,321 మంది రిటైర్ అవుతూ ఉన్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి భవిష్యత్తులో పెన్షన్ భారం కూడా క్రమంగా తగ్గుతోందనైతే ఏపీ జేఏసీ పేర్కొంది. ఇక పని ఒత్తిడి మరియు సిబ్బంది కొరత. ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్ల ఒక్కొక్క ఉద్యోగికి ముగ్గురు లేదా నలుగురు చేయాల్సిన పని వస్తోంది. ఇంత పని చేయడానికి తీవ్ర మానసిక ఒత్తిడికి అయితే గురవుతూ ఉన్నారు. సిబ్బంది కొరత వల్ల పరిపాలనపై ప్రభావం పడుతోందనైతే చెబుతున్నారు. పెండింగ్ బకాయిల వివరాలు. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి ఇంకా 30,849 మేర ఆర్థిక ప్రయోజనాలు, బకాయిలు అందవలసి ఉంది. వీటికి సంబంధించి
ఆహ్, ఎప్పుడు చెల్లిస్తారనైతే అడుగుతున్నారు. మరి మొత్తానికి ప్రభుత్వం చెప్తున్న ఈ 98% ఖర్చుల లెక్కలనేవి వాస్తవానికి దూరంగా ఉన్నాయి. నిందలు వేయడం ఆపి వాస్తవ గణాంకాలను పరిగణలోకి తీసుకొని పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏపీ జేఏసీ అమరావతి ఈ మేరకు డిమాండ్ చేస్తోంది.